తాండూరులోని కృష్ణవేణి కాన్సెప్ట్ స్కూల్ కేవీసీఎస్లో 2026-2027 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఇన్వెస్టిచర్ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన విద్యార్థి నాయకులకు బ్యాడ్జీలు, శాష్లు ప్రదానం చేసి అధికారికంగా బాధ్యతలు అప్పగించారు. ఈ కార్యక్రమానికి వికారాబాద్ జిల్లా డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డిఎస్పీ నర్సింగ యాదయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే పాఠశాల హెచ్ఎం మరియు మేనేజింగ్ డైరెక్టర్ ప్రశాంత్, డైరెక్టర్లు సతీష్, వెంకటేశం, మల్లేశం పాల్గొని విద్యార్థులను అభినందించారు. మానస టీవీ ప్రతినిధి భూమేష్, వికారాబాద్ జిల్లా.
Heart than reaching down and lifting others up. Today we are privileged to have among us personalities whose lives inspires countless young minds. Now, first and foremost, from service towards society continue to inspire. Start today's event. I welcome all of you at the investiture ceremony of Krishnaveri Concept offer. The presentation of badges symbolizes our gratitude, admiration and heartfelt welcome. So now I request our respected students to kindly present the welcome badges. Request all the dignitaries on the dais to receive the badges from our students. Thank you. सर्वजोग समाकारी परब्रह्म स्वरूपिणी नमोस्तुते। As the sacred lamp is lit, may every flame remind us that education enlightens the mind. Attention, studies, attention, join your hands, close your eyes, prayer, beggar. Remember, we rise not by chance, but by discipline, character, hard work, and determination. Unity, service, inspired by the Iron Man of India, Sardar Vallabhbhai Patel ji. This house stands as a symbol of honesty, unity and selfless service.
signifies bravery and love for the nation. So congratulations to all our house mentors as well as students. So may these 4 colorful flags continue to inspire excellence throughout the academic year. గౌరవనీయులైన టిఎస్పి సార్ గారికి, డైరెక్టర్స్ కి, నా ముందున్నటువంటి పేరెంట్స్ కి, టీచర్స్ కి మరియు నా ప్రియమైన స్టూడెంట్స్ అందరికీ కూడా ఇన్వెస్టిచర్ సెరమనీ శుభాకాంక్షలు. ఈరోజు మనం స్టూడెంట్స్ కౌన్సిల్ లీడర్స్ ప్రమాణ స్వీకార మహోత్సవానికి మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. ఈరోజు నేను మీ నాయకత్వం గురించి మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నాయకుడు అంటే ఎవరు? అనగనగా ఒక ఊరిలో ఒక పెద్ద చీకటి గుహ ఉండేది. ఆ ఊరి ప్రజలు ఆ గుహ వైపు వెళ్ళడానికి భయపడేవారు. ఒకరోజు 5 మిత్రులు ఆ గుహను చూడడానికి వెళ్ళారు. మొదటి వ్యక్తి బయటే నిలబడి, మీరు లోపలికి వెళ్ళండి, నేను ఇక్కడి నుంచి చూస్తాను అన్నాడు. అతను అబ్జర్వర్ మాత్రమే. రెండో వ్యక్తి వెళ్ళకండి, ప్రమాదం అని అందరినీ భయపెట్టడం. మూడో వ్యక్తి తొందరపడి గుహలోకి వెళ్ళి గాయపడడం జరిగింది. కానీ 4వ వ్యక్తి ల్యాంప్ వెలిగించాడు. మెల్లగా ముందుకు నడుస్తూ, నాతో రండి, వెలుగు ఉంది, నేను మీ ముందు ఉంటాను అని అందరికీ ధైర్యం చెప్పి ముందుకు నడిపించాడు. ఆ 4వ వ్యక్తి నిజమైన నాయకుడు. ప్రియమైన స్టూడెంట్ కౌన్సిల్ మెంబర్స్, ఈ రోజు మీరు అందుకుంటున్న బ్యాడ్జ్ ఒక దీపం లాంటిది. నాయకుడు అంటే ముందుండి వెలుగు చూపించేవాడే, తోటి విద్యార్థులను భయపెట్టడం కాదు, వారిలో ధైర్యాన్ని నింపి సరైన దారిలో నడిపించేవాడే నాయకుడు. దేశంలో కూడా అలాంటి గొప్ప నాయకులు ఉన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్. చిన్నప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అనేక అవమానాలు, కష్టాలు ఎదుర్కొన్నారు. అయినా ఆయన ఎప్పుడూ నిరాశపడలేదు. విద్యని తన బలంగా మార్చుకొని ఎంతో కష్టపడి చదివి భారత రాజ్యాంగ ప్రధాన శిల్పిగా నిలిచారు. ఆయన ఎప్పుడు ఇలా చెప్పేవారు, చదువుకోండి, సంఘటితంగా ఉండండి, పోరాడండి అని చెప్పేవాడు. డియర్ స్టూడెంట్ కౌన్సిల్ మెంబర్స్, మీరు కూడా సమస్యల నుంచి పారిపోవద్దు. ధైర్యంగా ఎదుర్కొని మీ తోటి విద్యార్థులను కూడా ముందుకు నడిపించండి. అదే నిజమైన నాయకత్వం. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు చిన్నప్పుడు వార్తాపత్రికలు అమ్ముతూ చదువుకున్నారు. కష్టపడి చదివి శాస్త్రవేత్తగా, తర్వాత భారత రాష్ట్రపతిగా ఎదగడం జరిగింది. ఆయన విజయానికి కారణం కేవలం తెలివి కాదు, క్రమశిక్షణ, వినయం, దేశ సేవ. రతన్ టాటా గారు ఒకసారి ఒక ఉద్యోగి చేసిన తప్పు వల్ల కంపెనీకి నష్టం జరిగింది. అందరూ ఆ ఉద్యోగిని తప్పు పట్టడం జరిగింది. కానీ రతన్ టాటా తన ఉద్యోగిని నిందించకుండా తప్పులు మనకు పాఠాలు నేర్పుతాయి అని అతనికి మరో అవకాశం ఇచ్చారు. అదే గొప్ప నాయకత్వం. స్టూడెంట్ కౌన్సిల్ మెంబర్స్, మంచి నాయకుడు తప్పులను వెతకడు, ప్రతిభను గుర్తించి ఇతరులను ఎదగడానికి అవకాశాలు కల్పిస్తాడు. గొప్ప నాయకుడు అన్ని తనే చేసేవాడు కాదు, ఇతరులను గొప్ప పనులు చేసేలా ప్రేరేపించేవాడు. నాయకత్వం అంటే అధికారం కాదు, మనతో ఉన్నవారిని జాగ్రత్తగా నడిపించడం నాయకత్వం. నిజమైన నాయకుడు అక్కడికి వెళ్ళండి అనడు, నాతో రండి అంటాడు. తన ధైర్యంతో ఇతరుల్లో ధైర్యాన్ని నింపి తన పనులతో ఆదర్శంగా నిలిచేవాడే నాయకుడు. నాయకులుగా మనం గుర్తించుకోవాల్సిన విషయాలు హెల్పింగ్ నేచర్ ఉండాలి, రెస్పెక్ట్ అనేది ఉండాలి. ఎంత ఎక్కువ ఎదిగినా మన మూలాలను ఎప్పటికీ మరవకుండా, తర్వాత గైడ్ చేయాలి, మాటలను కాదు మన పనులతో
ఆదర్శంగా నిలవాలి. ప్రియమైన నాయకులారా, ఈ రోజు మీరు తీసుకుంటున్న ఓట్ కేవలం మాటలు మాత్రమే కాదు, అదొక గొప్ప రెస్పాన్సిబిలిటీ. మీ లీడర్షిప్, డిసిప్లిన్, హానెస్టీ మరియు సర్వీస్ ద్వారా మన పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని, అదేవిధంగా మీ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద లీడర్స్. మన నూతన హెడ్ బాయ్ గా చరణ్ సాయి, హెడ్ గర్ల్ గా లక్ష్మీ ప్రసన్న, అసిస్టెంట్ హెడ్ బాయ్ గా సాకేత్, అసిస్టెంట్ హెడ్ గర్ల్ గా వర్ధిని రెడ్డి మరియు స్టూడెంట్ కౌన్సిల్ మెంబర్స్ అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ ఆల్ ద మెంబర్స్ of elected. Thank you, Manila.